అమౌంట్ అయితే మల్లేశ్వర్ గారు మాట్లాడదాం. జితేందర్ గారు, అయితే ఇన్ని విజయాలు ఊపులో ఖైరతాబాద్ అలాగే స్టేషన్ కాన్పూర్లకు కూడా ఉప ఎన్నిక వస్తే సిద్ధంగా ఉందా కాంగ్రెస్? అసలు ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉందా? ఉప ఎన్నికల గురించి చెప్పాలంటే గడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళనందరినీ మెజార్టీ ఉన్నా కూడా ఒక దళితుడు అపోజిషన్ లీడర్ ఉన్నా కూడా అపోజిషన్ పదవిని కూడా లాక్కొని ఎమ్మెల్యేలందరినీ లాక్కొని 2 పర్యాలు ఏ విధంగా భక్తి పట్టించిందో విషయాన్ని మీ అందరు ప్రజలు చూసిందో అందరు చూసిందో. అది ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది స్పీకర్ దృష్టిలో ఉంది. అది ఏం చేస్తారనేది ఏ వచ్చినా కూడా మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము. మేము మా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు 2 సంవత్సరాల అనేక ప్రజలకు ఫలాలు అందించారు కాబట్టి తప్పకుండా ఏది వచ్చినా మేము రెడీగా ఉన్నాం చేయడానికి. ఎలక్షన్స్ వచ్చినా పర్వాలేదు, చేస్తాం, అట్లేం లేదు. అది ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి స్పీకర్ విషయంలో అది తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి అది ఏం తీసుకుంటారని తెలుస్తుంది. ఈరోజు మరి చేసినటువంటి ఇంత విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం, భూ విధ్వంసం, ఇట్లా అనేక రకాలుగా ఆ రోజు మరి కేసీఆర్ గారు చేసిన అన్నిటి ప్రజలు గమనిస్తున్నారు, చూసిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడతారండి? వాళ్ళు కూడా అనేక రాష్ట్రాలు లాక్కున్నారు. మాకున్నటువంటి మెజార్టీ స్థానాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే వల్ల దేశంలో అనేక రాష్ట్రాలు లాక్కున్నారు. బీఆర్ఎస్ వాళ్ళైతే మరి ఘోరమైనటువంటి మాకు ఈ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అనేక రకాల ఇబ్బందులు పాలు చేసిండ్రు. అదేవిధంగా మనకున్నటువంటి మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి అనేక రకాల ఇబ్బందులు చేసి జైలు పాలు చేసి రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు. మాకున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలని రకరకాలుగా ప్రలోభాలు పెట్టి రకరకాల బెదిరించి రకరకాల ఇబ్బందులు పాలు చేసినా కూడా ప్రజలు ఈరోజు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మరి ఏదైనా సరే ఏ నిర్ణయం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందండి. రాబోయే కాలంలో తప్పకుండా చేస్తుంది. ఓకే అండి. రాంబాబు గారు చెప్పండి. చూస్తున్నారు కదా కామెంట్స్.